రవాణాపై కామారెడ్డి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా మీదుగా అక్రమ రవాణా చేస్తున్న ముఠాను దేవునిపల్లి పోలీసులు భగ్నం చేశారు. ఒడిశా నుంచి రవాణా అవుతున్న 2 కోట్ల విలువ చేసే 388 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన కరీముల్లా, సుభాష్, రహీంలు నిజామాబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. బొలెరో వాహనంతో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజేష్ చంద్ర తెలిపారు. సిద్ధిరాములు పిసి వాతారెడ్డి, రవి పిసి సిసిఎస్, రావణ్ పిసి మాతారెడ్డి. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, మొత్తంగా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒడిశా మన నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. మీరు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇంత ఈ క్వాంటిటీ కూడా పళ్ళ మధ్యలో, పరసంగా మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఈ ఒక గ్రామ ఒక మనిషిని కొన్ని గంటల పాటు మత్తులో ఉంచేసి వాళ్ళకు క్రైమ్ తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఎక్సలెంట్ వర్క్ చేసి దీనికి మనకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ఇంక్లూడ్కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్స్ అందరికీ కూడా కామారెడ్డి పోలీస్ తరఫున, డీజీ తరఫున స్పెషల్ గా థాంక్స్.